నగరంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అనగానే మనకు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కోటికి దగ్గర ఉన్నటువంటి ఇసామియా బజార్లోని ఈ విక్టోరియా ప్లేగ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఇక్కడ దుర్గామాతే మనకు నగర వ్యాప్తంగా తెలుసు. ఎందుకంటే ప్రపంచంలోనే ఎత్తైన తర్వాత అతిపెద్ద ఈ దుర్గామాత మనకు పూజలు అందుకోనున్నారు భక్తులు. ముఖ్యంగా మనం విజువల్స్లో చూడొచ్చు, ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటుంది మొత్తం. ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ ఈ దుర్గామాతగా ఇక్కడ ఈ దుర్గామాత భక్తులకు దర్శనం ఇవ్వబోతుంది. ముఖ్యంగా శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడ హయ్యెస్ట్ ఎత్తైనటువంటి ఈ దుర్గామాతను విగ్రహం అనేది ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత విగ్రహం అవార్డు కూడా 2014 నుండి కూడా ఈ యొక్క ఈ శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి వారు ఇక్కడ అవార్డును కూడా బుక్ ఆఫ్ రికార్డును కూడా అందుకున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా 25వ అంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా కూడా ఈ సంవత్సరం కూడా దుర్గామాత విగ్రహం అయితే రూపుదిద్దుకుంటుంది. పూర్తిగా మనకు పిఓపి విగ్రహమే కాకుండా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహమే భక్తులకు దర్శనం ఇవ్వబోతుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు విజువల్స్లో వాటర్స్ కూడా అంటే మట్టి కలర్ వాటర్సే యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి శ్రీ మహాశక్తి దుర్గామాతగా ఈ యొక్క దుర్గామాత మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న నిర్వాహకుల్ని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా పనులు ఎప్పటి నుంచి సాగుతున్నాయి, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏ ఆకారంలో ఉంటుందనే విషయాలను తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా ప్రతి సంవత్సరం మీరు హైయెస్ట్ ఎత్తైన విగ్రహం హైదరాబాద్ నగరంలో ఎక్కడ లేనటువంటి విధంగా దుర్గామాతను భక్తులకు దర్శనము ఇస్తున్నారు. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ వర్క్, ఎంతమంది కళాకారులు పనిచేస్తున్నారు? ఈసారి దాదాపు 2 monthsకి స్టార్ట్ అయింది వర్క్. ఈసారి అమ్మవారు వచ్చేసి శ్రీ మహాశక్తి దుర్గామాత రూపంలో ఉంటుంది. 65 feet. మనకు దాదాపు 5 times ఐరేంజ్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. ఎవ్రీ టైం మనము అక్కడ గల్లీలో పెడుతుండే, దాదాపు అక్కడ డేకి ఒక 15 నుంచి 20,000 members వస్తుండే పబ్లిక్. సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ గ్రౌండ్కి షిఫ్ట్ చేసాం. ఈసారి పూజలు అన్నీ గ్రౌండ్లోనే ఉంటుంది, నిమజ్జనం కూడా ఇక్కడనే ఉంటుంది. మహాశోభయాత్ర ఉంటుంది, బస్సులోకి వెళ్ళి మళ్ళీ అమ్మవారిని ఇక్కడ తెచ్చి నిమజ్జనం ఉంటుంది. అసలు మట్టి విగ్రహం అందరూ ఎక్కడైనా చూసుకోవాలి, మనకు హైదరాబాద్ నగరంలో చూసినట్టయితే అంతా పిఓపి విగ్రహాలనే యూజ్ చేస్తూ పూజలు చేస్తుంటారు. మట్టి విగ్రహం పెట్టాలని ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? అంటే ఇప్పుడు పర్యావరణాన్ని మనం కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది. సో అలా మేము మట్టి విగ్రహాన్ని తయారు చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే పిఓపిఏ అంత హైట్ చేయొచ్చు అని. మనము మట్టితోనే ఇంత హైట్ చేసి పబ్లిక్కి చూపించాం, మట్టి విగ్రహాలు కూడా చేయొచ్చు అని. కళాకారులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎన్ని గంటలు చేస్తున్నారు రోజుకు? కళాకారు వచ్చేసి నాగేష్ అంకుల్, ఆయన కలకత్తాకి వెళ్ళి తెచ్చాడు కళాకారులని. ఒక 25 డే అండ్ నైట్ వర్క్ జరుగుతూ ఉంటుంది, షిఫ్ట్ వైజ్ 24 hours అవుతుంది. భక్తులకు ఎప్పుడు అమ్మవారు దర్శనం అవుతున్నారు? పూజా కార్యక్రమాలు ఈ 3వ తారీఖున ఏ టైంకి స్టార్ట్ అవుతున్నాయి పూజా కార్యక్రమాలు? పూజా కార్యక్రమాలు 3rd (8 o'clock) స్టార్ట్ అవుతాయి పూజలు. అమ్మవారు 3rd వెళ్ళి మనకు దర్శనం ఇస్తుంది. మహాశోభయాత్ర వచ్చేసి 15th Octoberకి ఉంటుంది. అక్టోబర్ 3rd నుంచి ఈ అమ్మవారు మనకు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడే నిమజ్జనం, మనకి ఎక్కడైతే ఈ గ్రౌండ్లో విక్టోరియా గ్రౌండ్లో ఏర్పాటు చేస్తారో అక్కడే కూడా నిమజ్జనం ఉంటున్నారు. ముఖ్యంగా మనతో మాట్లాడడానికి ఈ శిల్పి ఎవరైతే ఉన్నారో ఈ దుర్గామాత శ్రీ మహాశక్తి దుర్గామాత శిల్పి నాగేష్ గారు ఉన్నారు. అంటే చెప్పండి, ఎంతమంది కళాకారులు ఇందులో వర్క్ చేస్తున్నారు? ముఖ్యంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ కళాకారులు? వెస్ట్ బెంగాల్ నుంచి, కలకత్తా. ఎన్ని గంటల సమయం? మొత్తం డే అండ్ నైట్ నడుస్తుంది. 3 hours రెస్ట్. ఇది 1 month అవుతుంది స్టార్ట్ చేసి. 1 month అవుతుంది. 30 members ఉన్నారు. ఇది మొత్తం పిఓపి కాకుండా మట్టి విగ్రహమే అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఏమేమి యూజ్ చేస్తున్నారు? మట్టి తర్వాత ఇంకా ఏమేమి యూజ్ చేస్తున్నారు? కలకత్తా గంగా మట్టి ఉంటుంది, గడ్డి వరి పొట్టు ఉంటుంది, మళ్ళీ కట్టెలు, సుత్తులి, అంతే. వాటర్ పెయింట్స్ పడుతుంది. కలర్ సంబంధించి ఏం వాటర్ మొత్తం 14 సంవత్సరాలు. గులాబ్ సేన వారు 14 సంవత్సరాలు, ఇది 15వ సంవత్సరం ఇది మనం చేయబట్టింది. 14 సంవత్సరాల నుండి మీరేనా శిల్పి? నేనే ఉన్నాను ఇక్కడ. ఎట్లా అనిపిస్తుంది? అదే బాగుంటుంది. ఇప్పుడు ఈసారి గ్రౌండ్ దొరికింది, క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పి మాకు ఆలోచన ఉంది. ఇప్పుడు లేదు బాగుంటుంది. అయితే చూడాలి ఇప్పుడు మన పూజల నుంచి ఎట్లా అందుకుంటుందో మాతో చూడాలి. ఏ ఆకారంలో ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకు
ప్రతి సంవత్సరం ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్సీ ద్వారా కూడా ఏర్పాటు చేస్తారు. మనం ఒకసారి కనుక చూసినట్టయితే ఇక్కడ శ్రీ మహాశక్తి దుర్గామాత అవతారంలో ఇక్కడ అమ్మవారి యొక్క రూపం ఇలా ఉంటుందని కూడా మొత్తం ఒక ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు మనకు విగ్రహం మొత్తం అమ్మవారి రూపంలో మంచి శ్రీ మహాశక్తి దుర్గామాత అంటూ ఇక్కడ మొత్తం పూర్తి ఆకారం ఇట్లా ఉంటుంది అనేది కూడా ఇక్కడ 25వ సంవత్సరం అంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా ఈ సంవత్సరం ఈ ఆకారంలో మాతావారు ఉంటారంటూ ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. సో చూడాలి మరి ఈ 3 తారీఖు నుండి కూడా ఈ ఉత్సవాలు స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఇటు బతుకమ్మ సంబరాలు కూడా ఇదే గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. చూడవచ్చు మనకు 90% ఇప్పటివరకు అయితే ఈ యొక్క దుర్గామాత వారు రూపుదిద్దుకుంటున్నారు. ముఖ్యంగా మట్టి కలర్స్తోనే పూర్తిగా ఇక్కడ దుర్గామాతను కూడా అలా ఏర్పాటు చేస్తున్నారు. సో చూడాలి మొత్తం మట్టితోటే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డు కూడా గత 3 సంవత్సరాలుగా వస్తుందంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం దేవి నవరాత్రి ఉత్సవాలు దగ్గరలో ఇంకా మరో 3 రోజులు ఉన్నాయి కాబట్టి అమ్మవారు కూడా ఈ 3rd నుంచి కూడా దర్శనం ఇవ్వబోతున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఈ హైయెస్ట్ దుర్గామాతకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్.